ఈ బర్త్డే కేక్స్‌కి ఎంత ఖర్చయ్యి ఉంటదో కమెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. బికాజ్ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో 2 కూడా 1 కేజీ కాకపోతే ఒక థీమ్ అంటే జస్ట్ ఒక డోరేమాన్ ఒక పాపది డాల్ పెట్టారు అంతే. అండ్ ఇలాగైతే మేము కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసామనమాట. ఒక టేబుల్‌ని మాత్రం ఇలా డెకరేట్ చేసుకున్నాము. సో ఇలా కేక్ పెట్టేసి కప్ కేక్స్ పెట్టి ఇంకా చాలా అంటే ఇలా చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇలా కూల్ డ్రింక్ ఇవన్నీ కూడా మేము యాడ్ చేసామనమాట. సో పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైనవి పిక్ చేసుకోవాలన్నట్టుగా అయితే ఇలాగైతే కొంచెం ఆలోచించాం కానీ చాలా మందికి నచ్చింది. ఇది పిల్లలైతే వాళ్ళ ఇష్టమైన అన్నీ పిక్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించిందో కమెంట్‌లో చెప్పండి. ఇన్ కేస్ మీకు కూడా ఇలా చిన్న ఏమైనా టిప్స్ తెలిసి ఉంటే మాత్రం కమెంట్‌లో షేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా. సో దట్ పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎలాగో వీళ్ళు స్కూల్లో సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి సో ఇంట్లోనే చేసుకుంటాం. అండ్ ఇలా పిల్లల్ని పిలిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన సైడ్ అయితే జూన్‌లో ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ జూన్ అంతా హాలిడేస్ కాబట్టి సో వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. బర్త్డే అసలు ఎలా స్కూల్లో చేసుకుంటారో వాళ్ళకి తెలియదనమాట. అంటే ఫ్రెండ్స్ చూస్తారు కానీ సో ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే ఉంటుంది కదా. సో నా కమెంట్‌లో షేర్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్